ప్రత్యర్థం లేని పరిస్థితుల్లో ఈరోజు ఆందోళనకు కూర్చుని ఈరోజు 9వ రోజు మీ ఆందోళన కొనసాగిస్తున్నందుకు ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున మేము పూర్తి మద్దతును మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీ సమస్యని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి కూడా మన ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున మా ప్రతినిధివర్గం వచ్చి మేము పరిష్కారం చేయమని మేము వారిని కూడా పాల్గొనడం జరిగింది. వ్యక్తిగతంగా తెలుసుకోవటం, అలాగే ఇవాళ ఉద్యోగ కార్మిక వర్గాల మీద దాడి జరుగుతుంది. దేశంలోనే మరి అనేక దశాబ్దాల పాటు 100 ఏళ్లకు పైగా బ్రిటిష్ వాళ్ళతో సమయం పోరాడి కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకుంది. ఈ రోజున వాటన్నిటినీ కూడా మనకు లేకుండా చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటీవలే నవంబర్ 21వ తేదీ నుండి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి అమలులో తీసుకురావడం జరిగింది. ఇది చాలా నష్టదాయకమైన ఉద్యోగులతో కార్మికులతో వాళ్ళ హక్కుల మీద దాడి చేశారు. ఎందుకంటే గతంలో మనకి వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ కానీ లేకపోతే పారిశ్రామిక వివాదాల చట్టం కానీ అనేక చట్టాలు రక్షణగా మనకు ఉండేవి. 29 కార్మిక చట్టాలు రద్దయిపోయి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ వచ్చి ఈ లేబర్ కోడ్స్ వల్ల మనం కనీస హక్కులు కూడా కోల్పోతున్నాం. ఒక సంఘం పెట్టుకోవాలంటే గతంలో మనం ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ కింద ఒక సంఘం పెట్టుకోవాలంటే 7 సభ్యులు సంతకాలు పెడితే సంఘం రిజిస్టర్ అయ్యింది. కానీ ఇవాళ మినిమం 100 మంది ఉండాలి. అలాగే రెండోది ఉద్యోగ భద్రత లోపించింది. ఇప్పటికే లేదు అసలు. ఇదంతా కూడా కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నారు. కానీ దాన్ని మరింత బలపరిచే పద్ధతిలో ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ అనేటువంటి చెప్తే మీకు పైకి చూసేదానికి ఏమో 1 ఇయర్కి గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మనం చూస్తే ఈ ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ అంటే భవిష్యత్తులో మన ఉద్యోగాలకి ఇక గ్యారంటీ లేదు. యూజ్ అండ్ త్రో, ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరాలు వాడుకుంటాం. మీరు యువకులుగా మంచి సామర్థ్యంతో ఉన్న కాలం పనిచేసుకుంటాం, తర్వాత వల్ల బయటకు పంపించారు. అందుకోసం 1 ఇయర్కే గ్రాట్యుటీ ఇస్తాం. అంటే మీరు సంవత్సరం తర్వాత మీరు బాగా పనిచేయగలుగుతుంటే ఉంచుకుంటారు, కంటిన్యూ చేస్తారు, లేకపోతే గ్రాట్యుటీ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ రకమైనటువంటి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి అలాగే ట్రేడ్ యూనియన్లు పెట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ సమ్మె చేయాలంటే మీరే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త కార్మిక కోడ్ల ప్రకారం మీరు సమ్మె చేయాలంటే గతంలో 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేశారు. ఇన్ ఫ్యూచర్ దీన్ని అమలు చేయడం మొదలెడితే మన రాష్ట్రంలో ఇంకా అమలు తీసుకొస్తారు. వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ రూల్స్ కన్నా ఫ్రేమ్ చేయడం అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు అప్లై అవుతుంది. నవంబర్ 20 తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చేవాళ్ళం. ఫ్యూచర్లో 60 రోజుల ముందు నోటీస్, 60 రోజుల తర్వాత సమ్మె చేయాలి అంటే ముందుగా చెప్పాలి. ఈ 60 రోజుల్లో 59వ రోజు యాజమాన్యం పిలిచి మిమ్మల్ని చర్చలు పిలిచినారు, ఇక సమ్మె చేయడానికి లేదు. 2 రోజులు చర్చలు జరిపి చర్చలు ఫెయిల్ అయినాయి అంటే మళ్ళీ మీరు సమ్మె చేయాలంటే మళ్ళీ నోటీస్ ఇవ్వాలి. మళ్ళీ 60 రోజులు ఆగాలి. మళ్ళీ 59వ రోజు మిమ్మల్ని చర్చలు జరగవచ్చు. చర్చలు నిరాకరించడానికి మనకు అవకాశం ఉంది. సమ్మె చేసేస్తుంటే ఫ్యూచర్లో కనీసం ఉద్యోగులకి సమ్మె చేసే హక్కు కూడా లేకుండా పోయేది. యాజమాన్యాలకి కట్టుబానిసలాగా పనిచేసేటువంటి యంత్రాలలాగా మార్చేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కార్మిక కోడ్ల వల్ల ఏర్పడుతుంది. గతంలో వర్క్మెన్స్ కాంపెన్సేషన్ ఉంది. ఆ యాక్టు పనిచేసేటువంటి కార్మికుడు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే, విధి నిర్వహణలో చనిపోతే అతనికి నష్టపరిహారం ఇవ్వడానికి ఉద్యోగి యొక్క వయసు ఆధారంగా ఫ్యాక్టర్స్ నిర్ణయించి అతని వేతన ఆధారంగా దాన్ని ఒక 20,000, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కాంపెన్సేషన్ వచ్చింది వాళ్ళ జీతాన్ని బట్టి. కానీ వాళ్ళ లేకపోతే డిజబిలిటీ, శాశ్వత డిజబిలిటీ ఏర్పడినప్పుడు 60% రెట్టింపు వచ్చేది, ఎక్కువ నష్టపరిహారం వచ్చేది. కానీ వాళ్ళ అవన్నీ కూడా రద్దయిపోయి ప్రమాదానికి బాధ్యత యజమానిది అయిపోయింది. యజమానికి జరిమానా వేయవచ్చు. ఎంత? 3 లక్షల వరకు జరిమానా వేయవచ్చు. అందులో కొంత భాగాన్ని కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళ చట్టంలో మార్పులు తీసుకొచ్చి
వాళ్ళ పత్రికల్లో ఏమని చెబుతున్నారు, ఇవన్నీ ప్రమాణమైనటువంటి కోర్టులు వచ్చేసి ఈ పాత చట్టాలన్నీ రద్దు చేసేసాము, ఈ కాలం జరిగినట్టు అని చెప్తున్నాం. అంటే సంపద సృష్టించేటువంటి ఉద్యోగ కార్మిక వర్గాలు వేటు వేస్తూ పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ వర్గాలకి మేలు చేస్తూ వాళ్ళ చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి పెట్టారు. ఇది చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో మనం ఈ రకంగా కూర్చున్నటువంటి హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వాళ్ళ కార్మిక వర్గం ఎదుర్కొంటుంది. అందువల్ల మరి కార్మిక వర్గానికి ఒకటే రెండో మార్గం లేదు, పోరాడందే ఏది కూడా సాధించుకోలేం. మరి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితమే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక వర్గం సంఘటితం కావాలి, ఐక్యం కావాలి, ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవాలి, ఐక్యంగా నిలబడి పోరాడకుండా మేధో సంపత్తితో పనిచేసే వాళ్ళు కూడా కార్మికులే, మేధో కార్మికులు. కాబట్టి మనందరం కూడా కార్మిక వర్గం యొక్క దాని కిందకే వస్తాం. పనిని బట్టి మనం చదువుకున్న వాళ్ళం మేధావర్గం కాబట్టి మేధావి వర్గంలో పనిచేస్తాం. కాబట్టి అందరూ కూడా మేధో కార్మికులు, అందరూ కూడా పారిశ్రామిక కార్మికులు, అన్ని రకాల కార్మికులు సంఘటితం కావాల్సిన అవసరం వాళ్ళు మరింతగా పెరిగింది. ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఉంది. పాలక వర్గాలే, ప్రభుత్వాలే 240 రోజులు పనిచేసినటువంటి ఒక ఉద్యోగిని కానీ కార్మికుని కానీ శాశ్వత కార్మికుడిగా తీసుకోవాలని చెప్పి, లేకపోతే శాశ్వత స్వభావం ఉన్న పనుల్లో తాత్కాలిక కార్మికులు పెట్టకూడదని చెప్పి చట్టం ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రోత్సహిస్తున్నారు. దాని ద్వారా కార్మికుల యొక్క శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల కార్మిక వర్గం మరింతగా సంఘటితం కావాలి. ఏదో ఒక ట్రిబులైటీలోనో లేకపోతే ఇంకో దాంట్లో పనిచేసే కార్మికులే కాకుండా మొత్తం సమస్త కార్మిక వర్గం దోపిడీకి గురవుతుంది వాళ్ళ. కాబట్టి మనం అందరం కూడా ఐక్యం కావాలి. మీరు న్యాయం 8 సంవత్సరాలు, ప్రతి 2 సంవత్సరాలకి వేతనాలు పెరిగింది అడగాలి. వాళ్ళ నిత్య జీవితావసర వస్తువుల ధరలు ఎంత వేగంగా పెరిగిపోతున్నాయి, జట్ వేగంతో అవి పెరిగిపోతుంటే ఒక పక్కన ధరలు పెరుగుతుంటే మనం నిజ వేతనాలు కోల్పోతున్నాం. రూపాయలు పడిపోయింది, వాళ్ళు 91 రూపాయలకి డాలర్తో రూపాయలు 91 రూపాయలు పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరుగుతుందో మనం తీసుకునేటువంటి వేతనాల యొక్క విలువ పడిపోతుంది. జీవితావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు పెరగటం మన వేతనాల యొక్క విలువ పడిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో దానికి అనుగుణంగా మన వేతనాలు పెరగాలి. వీడిఏ ఇవ్వాలి, వీడిఏ ఎవరు సకాలంలో ఎవరు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టబద్ధంగా ఏ పార్లమెంటు చట్టరీత్యా ప్రజాస్వామ్యతంగా పనిచేస్తున్నాయో ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి చట్టాలను అమలు చేయడానికి కూడా వాళ్ళ పాలక వర్గాలు ముందుకు రావట్లేదు. ఉద్యోగ కార్మిక వర్గాల మీద వేటు వేస్తున్నారు. వాళ్ళ యొక్క సౌకర్యాలు లేకపోతే రావాల్సినటువంటి వాటికి కొర్రీలు పెడుతూ వెట్టి చాకరీలు ఎంచుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు కనపడుతున్నాయి. అందువల్ల వాటికి వ్యతిరేకంగా మనందరం కూడా సంఘటన కావాలి. గత 9 రోజులుగా సాగిస్తున్నటువంటి ఉద్యమానికి కొన్ని బయట కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో కొన్ని తిరిగి చేయటం వల్ల నేను సకాలంలో రాలేకపోయాను. అందువల్ల మరి జడా సుబ్బారావు గారు గతంలో నాకు అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళ కార్యక్రమాలు ఇచ్చాను. అధ్యతగా ఫోన్ చేసి వాళ్ళ పత్రికలో చూసి ఇలా ఐఐటీ స్టాఫ్ మేము కూడా వస్తామని చెప్పి చెప్తే రమ్మన్నారు. అందువల్ల వాళ్ళని ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా దారిలో అమరభవన్ అని కార్యాలయం ఉంది. ఏఐటీసీ నియోజకవర్గ కార్యాలయం ప్రిన్సిపల్ ఆఫీస్ని అనుకునే ఉంటుంది. అక్కడ మేము ఎప్పుడు కూడా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా మీకు సంపూర్ణంగా మా మద్దతు న్యూజివేడ్గా ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాలన్నీ కూడా మా ఆధ్వర్యాన్ని నడిచేటువంటి కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము సంపూర్ణ మద్దతు ఇవ్వగలం. కాబట్టి మీరంతా కూడా మీ సమస్యల మీద మీరు చేసేటువంటి ఆందోళనకి ఏఐటీసీ రాష్ట్ర సంస్థలకు మద్దతు ఇస్తూ మా రాష్ట్ర నాయకత్వం కూడా మిమ్మల్ని ఈ సమస్యలతో ఏదైనా రిప్రజెంటేషన్ లాంటివి ఉంటే మాకు ఇస్తే నేను మొత్తం వాళ్ళని రిప్రజెంట్ చేసి మా వాళ్ళని లోకేష్ గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేయవలసిందిగా నేను కోరుతాను. కాబట్టి మీరు ఈ చేసినటువంటి దాంట్లో నా సంపూర్ణ మద్దతు